బిగ్ బాస్ ఆట స్క్రిప్ట్ కాదు అనేవాళ్లకి కళ్ళు బైర్లు కమ్మే ప్రోమో ఇది. ఆటని లేపడానికి బిగ్ బాస్ ఏమైనా చేస్తాడు. ఎలాంటి అవుట్పుట్ అయినా ఇస్తాడు అని అనడానికి ఇదే నిదర్శనం. అన్ని దారులు మూసుకునిపోయాయి. ఇక ఏదోటి చేసి ఆటని లేపాలి కాబట్టి. రీతూ, డెమాన్ పవన్ల మధ్య ఓ రేంజ్లో ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. పక్కా స్క్రిప్ట్ ప్రకారం డెమాన్ పవన్తో రీతూని నామినేట్ చేయించాడు. ఎలిమినేషన్లు మాత్రం ఇష్టం వచ్చినట్టు వాళ్లకి నచ్చిన వాళ్లని ఉంచుకుని జనం మెచ్చిన వాళ్లని పంపించేస్తున్నారు. ఓటింగ్ పేరుతో ప్రతివారంలాగే జనాన్ని గొర్రెల్ని చేయడానికి 11వ వారం నామినేషన్స్ షురూ అయ్యాయి. ఎలాగూ ముందే ఎవర్ని ఎలిమినేట్ చేయాలి, ఎవర్ని నామినేట్ చేయాలి, ఓటింగ్ ఎవరికి ఎక్కువ తీసుకుని రావాలనే దానిపై స్క్రిప్ట్ వర్క్ అంతా ముందే సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఈ 11వ వారం నామినేషన్స్ హీట్ చూస్తే ఫైర్ మామూలుగా లేదు. ఎవరి పాత్రల్లో వాళ్లు రెచ్చిపోతున్నారు. భరణి ఇంతకు ముందులా ఆడలేకపోతున్నాడు అని ఇమ్మాన్యుయేల్ అనడంతో, నాకు తగిలిన దెబ్బలే నీకు తగిలితే నువ్వు ఇంతకు ముందులాగే ఆడేవాడివా అని సూటిగా అడిగారు భరణి. అదే అన్నా నేను చెప్పేది అని ఇమ్ము అనడంతో, నేను అడిగిన దానికి సూటిగా చెప్పు ఇమ్మానుయేల్. పెర్ఫార్మెన్స్ అంటే 360 డిగ్రీస్ మొత్తం వస్తుంది. ఒక్క టాస్క్లు మాత్రమే కాదు అంటూ ఫైర్ అయ్యారు భరణి. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ధమాల్ అలియాస్ డీమాన్ పవన్ రీతూ చౌదరి నామినేట్ చేయడం. లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు హౌస్లో ఉండొచ్చు. రీతూ అలాంటి పబ్లిక్ ఫిగర్ని పట్టుకుంటే మనల్నే హైలైట్ చేస్తారని పక్కా తనకు తెలివితేటలతో హౌస్లోకి వచ్చిన డెమాన్ పవన్ ఈ నామినేషన్స్లో కూడా తన స్ట్రాటజీ ప్లే చేశాడు. రీతూని నామినేట్ చేస్తే హైలైట్ అవుతాం అని భావించి ఆమెను నామినేట్ చేశాడు. ఆమెను నామినేట్ చేయడం తప్పు కాదు. కాని అతను చెప్పిన కారణం మాత్రం సొల్లు రీజన్. ఆమె అరుస్తుందని, అలా అరవడం వల్ల వేరే విధంగా వెళ్తుందని చెప్పాడు. ధమాల్ చెప్పింది బలమైన కారణమే. కాని రీతూ అరవడం అనేది ఈ వారం కాదు, తొలి వారం నుంచి ఇదే తంతు. మొగుడు పెళ్లాల కంటే దారుణంగా గొడవ పడిన సందర్భం ఉంది. కాని ఈ వారం రీతూ అరుస్తుందనే కారణం చెప్పాడంటే తప్పు లేదు. రీతూకి కళ్ళు తెరిపించడంలో ధమాల్ గాడి తప్పే లేదు. ఈ 11వ వారం నామినేషన్స్ ప్రోమోలోనే కాదు, టోటల్గా బిగ్ బాస్ ఆటలోనే కుండ బద్దలు కొట్టిచేసే నామినేషన్స్ ప్రతి సీజన్లోనూ హైలైట్. అయితే బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ ఈ వారం హౌస్ కెప్టెన్గా ఉండటంతో అసలు ఇప్పటివరకు ఏ కెప్టెన్కి లేని పవర్స్ ఆమెకి ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ కూడా ఆమె చేతుల్లోనే పెట్టారు బిగ్ బాస్. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనే స్పెషల్ పవర్ తనూజకి ఇచ్చారు. 1, 2 టోకెన్ సిస్టమ్ ప్రకారం ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది పూర్తిగా మీ ఇష్టం ప్రకారమే ఆధారపడి ఉంటుందని ఆ టోకెన్స్ తనూజకి అందించారు బిగ్ బాస్. ఇక ఇమ్మానుయేల్కి 2 టోకెన్స్ ఇవ్వడంతో మొదటిగా రీతూకి కుండ పగిలిపోయింది. గేమ్లో కన్ఫ్యూజ్ అవుతుంది అని అనడంతో, నువ్వు కన్ఫ్యూజ్ కాలేదా అంటూ గొడవకి దిగింది రీతూ. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పెరిగాయి. ఆ తరువాత రెండోదిగా భరణిని నామినేట్ చేశాడు ఇమ్మానుయేల్. నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకపోయినా నాదే తప్పు అవుతుందని బయటకు వెళ్తుంది. తనది తప్పు లేదని తనతో మాట్లాడటానికే ట్రై చేశాను. కానీ నువ్వు ట్రస్ట్ లేదని చాలా హర్ట్ చేశావ్. ప్రతి క్షణం నేను నీ మంచే కోరుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నాను అంటూ ముసలి కన్నీళ్లు కార్చాడు పవన్. అయితే కత్తితో కసక్మని పొడిచేసి మనోడు సోపు రాయడానికి నామినేషన్స్ తరువాత రీతూ దగ్గరకు వెళ్లాడు. అలవాటు ప్రకారం అన్నీ మర్చిపోయి ఓ హగ్ ఇస్తుందని, మళ్లీ ఏదో మూలకి లాక్కునిపోదాం అని. కాని రీతూ మాత్రం గట్టిగా ప్రతిఘటించింది. నాతో మాట్లాడొద్దు అని తల బాదుకుని గట్టిగా అరిచింది. ఎందుకు అరుస్తున్నావ్? నాకు అవ్వడం లేదు అంటూ అర్జున్ రెడ్డి రేంజ్లో అరిచాడు ధమాల్ పవన్. మొత్తానికి రీతూని చెప్పుతో కొట్టినట్టు చేశాడు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుంటాయో
లేదంటే వాడితో రొమాన్స్ లేకపోతే ఎట్టా అని మళ్ళీ కలిసిపోతుందో చూడాలి మరి.